హే గైస్ మదర్ హియర్. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఎలా మన వెబ్సైట్లో రైట్ క్లిక్ అనేది బ్లాక్ చేయాలి అన్నది ఈరోజు మనం చూద్దాం. సో ముందుగా రైట్ క్లిక్ అసలు మన వెబ్సైట్లో ఎందుకు బ్లాక్ చేయాలి అనేది మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. సో ఎందుకు నేను చెప్తాను. సో యూజువల్లీ మనం ఆర్టికల్స్ రాస్తున్నప్పుడు వేరే బ్లాగర్స్ కొంతమంది ఏం చేస్తారంటే మన కంటెంట్ని కాపీ చేసుకుని వాళ్ళ వెబ్సైట్లో ప్లేస్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో దీన్నే పిల్గ్రిమైజ్డ్ అంటారు. ఓకేనా. సో ఇలా జరగకుండా ఉండడానికి మనం రైట్ క్లిక్ అనేది బ్లాక్ చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఇలా కంటెంట్ ఉంది, దీన్ని కాపీ చేసాను అనుకోండి, కాపీ అయిపోద్ది. జస్ట్ వాడు దాంట్లో పేస్ట్ చేసుకుని పబ్లిష్ చేస్తాడు ఆర్టికల్. సో అప్పుడు వాడికి మనకి సమానంగా ఉంటుంది అన్నమాట. సో మనం సొంతంగా రాసింది ఏమి ఉండదు అప్పుడు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే రైట్ క్లిక్ అనేది మన వెబ్సైట్లో బ్లాక్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించాలంటే ఏదైనా ఆన్లైన్ వెబ్సైట్ ఉన్నాయనుకోండి, స్టేట్ బ్యాంక్ వెబ్సైట్ అలాంటిది. సో ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఏమవుతుందో చూడండి, చూసారా, దిస్ ఫంక్షన్ ఈజ్ నాట్ అలౌడ్ హియర్. సో ఇలాగనమాట. సో వాళ్ళ డేటా లేదా సోర్స్ కోడ్ కాపీ చేసుకోకుండా ఉండడానికి రైట్ క్లిక్ అనేది బ్లాక్ చేస్తారన్నమాట వెబ్సైట్స్లో. సో ఇప్పుడు ఈ వెబ్సైట్లో చూడండి, నేను రైట్ క్లిక్ చేస్తే ఏమవుతుందో చూసారా, అలర్ట్ కంటెంట్ ఈజ్ ప్రొటెక్టెడ్. సో ఇలా మనం క్రియేట్ చేయొచ్చు అన్నమాట రైట్ క్లిక్ ఆప్షన్ డిసేబుల్ చేయడానికి. ఎలాగంటే ముందు యాడ్ ప్లగిన్స్లో మీరు WP కంటెంట్ కాపీ ప్రొటెక్షన్ అండ్ నో రైట్ క్లిక్ ఈ ప్లగిన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఫస్ట్. వన్స్ ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసిన తర్వాత మనకి ఇలా ప్లగిన్స్లో ఉంటుందన్నమాట. సో ఈ ప్లగిన్ ఇక్కడ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూసారా, పోస్ట్ ప్రొటెక్షన్ బై జావా స్క్రిప్ట్ ఎనేబుల్. సో దీన్ని ఎనేబుల్ చేశారనుకోండి, పోస్ట్ ఓపెన్ చేసినప్పుడు మనకి రైట్ క్లిక్ అనేది పనిచేయదు అన్నమాట. అలాగే హోమ్ పేజ్ కూడా ఎనేబుల్ చేసినప్పుడు కాపీ ఆప్షన్ పనిచేయదు. అలాగే ఇక్కడ ఏంటంటే ఎక్స్క్లూడ్ అడ్మిన్ ఫ్రమ్ ప్రొటెక్షన్. సో మనం అడ్మిన్లో లాగిన్ అయినప్పుడు మన వెబ్సైట్ని రైట్ క్లిక్ పనిచేయాలి అంటే ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేయాలన్నమాట. సో ఇది వచ్చి ఓన్లీ ప్రీమియంకే పనిచేస్తుంది, అంటే మీరు ఈ ప్లగిన్ని బై చేయాలన్నమాట. సో బై చేసిన తర్వాత మీరు ఈ ఆప్షన్ని అన్లాక్ చేయగలరు. సో ప్రస్తుతం మనకి ఆ ఆప్షన్ అవసరం లేదు. సో ఒకవేళ మీరు కావాలి అనుకుంటే దీన్ని బై చేయండి, లేదంటే అలా వదిలేయచ్చన్నమాట. జస్ట్ ఈ బేసిక్ ప్లగిన్ని ఇన్స్టాల్ చేసుకొని ఉంచేసుకోవచ్చు. సో ఇక్కడ సెట్టింగ్స్ మనం ఏమీ మార్చిన అవసరం లేదు, జస్ట్ యాజ్ టీ సెట్టింగ్స్ అలా ఉంచేసుకోండి. మీ వెబ్సైట్ ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేసిన వెంటనే మీకు యాక్టివేట్ అయిపోతుంది అన్నమాట. ఇది జస్ట్ రైట్ క్లిక్ చేసినప్పుడు కంటెంట్ ఈజ్ ప్రొటెక్టెడ్ వస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఏదైనా ఒకటి రాయాలనుకోండి, సో అప్పుడు మనం ఇక్కడ చూసారా, సెలెక్షన్ డిసేబుల్డ్ మెసేజ్ అని ఉందా, ఇక్కడ మీరు ఏవైతే మెసేజ్ ప్లేస్ చేయాలనుకుంటున్నారో ఆ మెసేజ్ ఇక్కడ రాశారనుకోండి, అది డైరెక్ట్గా ఇక్కడ డిసేబుల్ అవుతుంది అన్నమాట యూజర్ రైట్ క్లిక్ చేసినప్పుడు. సో ఇలా మనం రైట్ క్లిక్ని మన వెబ్సైట్లో డిసేబుల్ చేసుకోవచ్చు, కాపీ అవ్వకుండా ఉండడానికి అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం అడ్మిన్ అకౌంట్ని, అందులో ఉన్న అడ్మిన్ నేమ్, యూజర్ నేమ్ ఎలా మార్చాలి అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.